తెలంగాణలో ఎల్లుండి జరిగే సర్పంచ్ ఎన్నికలకు ప్రచార సమయం నేడు ముగుస్తూ ఉండడంతో అయితే సర్పంచులుగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం మార్పాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బూరా దేవానంద్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందనే విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్కారం. అన్న, ఈరోజు చివరి రోజు ప్రచారం చేసుకోవడానికి దాదాపుగా ఇప్పటికే మీరు ఊరంతా చుట్టే ఉంటారు. ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ప్రజల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ చాలా బాగున్నది. యాక్చువల్లీ ఎంత రెస్పాన్స్ అంటే నేను అసలు రాజకీయాలలో ఇంత నిజంగా దిగినట్టయితే ప్రజలు ఏ రకంగా మనల్ని హక్కు తెచ్చుకొని దగ్గర తీసుకొని మనతో కూర్చుని పెట్టుకొని వాళ్ళ సమస్యలు ఏంటిది, ఇంతకుముందు జరిగింది దోపిడీ ఏంటిది, ఇంత వివరంగా వాళ్ళలో ఒక కుటుంబంలో వాళ్ళ ఒక సభ్యుల్లాగా నన్ను కూర్చుండబెట్టుకుని వాళ్ళ సమస్యలు చెప్తుంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్లో నేను 30 సంవత్సరాలు ఉన్నా కదా, అంటే అక్కడనేమో రాజరేఖ ప్రభుత్వం ఉంటుంది, ఇక్కడనేమో గవర్నమెంట్ ఎన్నుకోబడ్డ ప్రజలు ఉంటారు. కానీ అక్కడ ఏంటంటే ప్రజలు అడగకముందే అన్ని సహాయం చేసి పెడతారు. కానీ ఇక్కడ పాపం చిన్న చిన్న పనులకు మోరి కట్టాలన్న ఒక ప్రతిదానికి కూడా ఒక అవస్థ పడాల్సింది. ఈ వ్యవస్థ ఇలా ఎందుకున్నదని చెప్పి నాకు చాలా బాధ అనిపించింది. సో ప్రజలు ఎప్పుడైతే నా వెనుక ఉన్నారో, నాకు ఒక సపోర్ట్ ఇస్తారో, ఈసారి ఖచ్చితంగా ఒక కొత్త వ్యక్తిని కోరుకుంటున్నాం. గత పాలకులు గత 20-15 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తారు. వాళ్ళని చూసి ప్రజలంతా విసిగెత్తిపోయారు. ఇకనైనా మార్పు కంపల్సరీ కావాలని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ అయి ఉన్నారు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయదలుచుకున్నారు? అంటే మీ మేనిఫెస్టో ఏంటి అసలు? నా మేనిఫెస్టో నేను గ్రామానికి కొందరు చూస్తుంటే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అరికుంటంలో ఏమంటారు అరిచేతుల వైకుంఠం చూపిస్తారు. ఈ పలానా జాగాల ఫ్లాట్ ఇస్తామని, లేకపోతే దేవాలయం ఇస్తామని చెప్పి, ఇంకా ఇదంతా నాదే అన్నట్టు గుత్తాధిపత్యంగా మాట్లాడుతారు. అలా కాకుండా మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు ఏవేవి కావాలి గ్రామానికి అని చెప్పి నేను నా యొక్క వార్డు బై వార్డు పోయిన వస్తాను. నేను గమనించింది ఏంటంటే ఎక్కువ శాతం ఒకటి మా గ్రామానికి యువకులకు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు, క్రీడా స్థలం అసలుకే లేదు. పాపం ఉన్న చిన్నపాటి బడిలో వాళ్ళు కనీసం వాలీబాల్ కూడా ఆడుకుందామంటే ఆడనీయకుండా చేస్తున్నారట మా యొక్క ఊరు నేతలు. కొందరు కరెంట్ తీసేసారట, ఆడకుండా తీసేసారట. అలా కాకుండా గ్రామస్తులలో ఉన్నటువంటి యువకులకు ఆట స్థలం కేటాయించాలని చెప్పి దాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేయించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒకటి అనుకుంటున్నాను. రెండవది ఓపెన్ జిమ్ కూడా చాలామంది డిమాండ్ చేస్తారు. సో అది కూడా అంటే నేను కూడా ఒక బీయింగ్ ఒక ఫిట్ గాయ్గా సో జిమ్ అన్నది చాలా ముఖ్యమని చెప్పి నాకు తెలుసు కనుక వాళ్ళకు జిమ్ కూడా నేను చేయబోతున్నాను. ఇవి 2 పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నాను. రెండవది ఈ ఎలక్ట్రికల్ తంబాలని కావచ్చు, విద్యుత్ వ్యవస్థ కావచ్చు, ఇది చాలా మెరుగుపడలేదు. యాక్చువల్లీ స్టబ్ స్టేషన్ దగ్గర ఇంకా దానికి కావాల్సినంత స్తోమత దాన్ని ఒక గట్టిగా ఇంకా డెవలప్ చేసి విద్యుత్ వ్యవస్థను పూర్తిగా మళ్ళీ ఎలాంటి సమస్య లేకుండా చేయాలని అదొక సమస్య ఉన్నది గ్రామస్తులలో. రెండోది నా సొంతంగా తీసుకునేది ఏంటంటే ఇందాక చెప్పినట్టు అంబులెన్స్ అనేది నేను ఎందుకు ఏమో నా మనసులో తట్టింది. పాపం చాలా ఖర్చు అవుతుంది పేదవాళ్ళకు. సో మనకంటూ ఒక గ్రామస్తులు ఒక అంబులెన్స్ ఉన్నదంటే ప్రస్తుతం ట్రాక్టర్ కానీ ఎవరైతే నడుపుతారో పాడి సుప్రకత అతనే మనం ఉపయోగించుకోవచ్చు. లేదంటే ఎవరైనా ఒకరు కంపల్సరీ ముందుకు వస్తారు. సో ఈ రకంగా కూడా ప్రజలకు కొంచెం భారం అనేది తగ్గుద్దని చెప్పి నాకు వచ్చిన ఆలోచన ఇది ఒకటి ఉన్నది. ఇంకోటి స్కూల్ వ్యవస్థ. పాపం స్కూలు మరీ అంత కార్పొరేట్ వాటికి ధీటుగా లేదు. సో దాన్ని కూడా కొంచెం తీర్చిదిద్దాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే స్కూల్లో స్ట్రెంత్ పెరగడానికి ప్రయత్నం చేస్తున్నాను, కృషి చేస్తానని చెప్పి కూడా అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు చేసిరా? అంటే ఇంతకుముందు వేరే ఏమైనా పదవులు అనుభవించారా? యాక్చువల్లీ నేను ఇక్కడ బీయింగ్ ఒక అంటే గల్ఫ్ వెళ్ళిన దేశస్తునిగా 1991లో నా ప్రయాణం చాలా అయింది. నేను చాలా హార్డ్ వర్క్ చేసి పైకి వచ్చినవని. అంటే ఐ స్టార్టెడ్ యాజ్ ఎ లేబర్ వర్క్ ఇన్ గల్ఫ్ కంట్రీ, దెన్ స్టెప్ బై స్టెప్ లైక్ ఇఫ్ యూ సేయింగ్ అంటే ఈ ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాల్సి వస్తుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే థింకింగ్ దట్ ఐఎమ్ నాట్ ఏ educated person, but actually I am educated person. I started in Gulf country as a labor, then I went up to HR manager. సో ఈ చేసే క్రమంలో నేను గమనించింది ఏంటంటే ఒక వ్యక్తికి ఒకవేళ విద్య అనేది చక్కగా ఉన్నట్టయితే ఏ రకంగా ఊరిలో మార్పు తీసుకురాగలుగుతాడు, ఎవరెవరిని ఏ రకంగా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాడు, ఎట్లా డెవలప్ చేయగలుగుతాడు, వాళ్ళ యొక్క స్ట్రెంత్ని ఏ రకంగా ఎబిలిటీ చేయగలుగుతాడు అని చెప్పి నాకు చాలా అవకాశం వచ్చింది. ఇక సేవా కార్యక్రమం అంటే అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఉన్నప్పుడు నాకు రాలేవు, కానీ గల్ఫ్లో ఉన్నప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేసిన నేను. నాకు ఒక యూత్ ఉండే, ఒక టీం ఉండే, బీచ్ క్లీనింగ్ కావచ్చు, లేదా డ్రైనేజ్ క్లీనింగ్ కావచ్చు, లేకపోతే ఎయిడ్స్ అవేర్నెస్ కావచ్చు, ఇలాంటివి చాలా ప్రోగ్రాంలో నేను పాల్గొనడం జరిగింది. సో దానికి ఉన్న అక్కడున్న నా యొక్క తెలివితేటలు ఖచ్చితంగా ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి అందరినీ ముంగడికి తీసుకొని పోతానని చెప్పి నేను మాటిస్తున్నాను. 30 సంవత్సరాలుగా మీరు గల్ఫ్ జీవితాన్ని అనుభవించారు. మన గ్రామం నుంచి దాదాపు గల్ఫ్కు వెళ్ళే కార్మికులు ఎక్కువ ఉంటారు. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే గల్ఫ్ కార్మికులకు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. అయితే నేనేం చెప్పేది ఏంటంటే
మన విద్యా వ్యవస్థ నిజంగా అనుకున్న స్థాయిలో లేదు. చూసుకోవడానికి చెప్పుకోవడానికే నేను డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఎంకామ్ చేసిన అంటారు కానీ ఒకసారి గల్ఫ్కి వెళ్ళాలన్నా, గల్ఫ్ కావచ్చు, ఈవెన్ యూరోప్ కంట్రీస్ కావచ్చు, పోయినట్టయితే పాపం వాళ్ళు అక్కడ ఉన్న పోటీ ప్రపంచం తట్టుకోలేకపోతున్నారు. సర్టిఫికెట్లు అనేవి కేవలం చూయించుకోవడానికి సరిపోతున్నాయి తప్ప ఆడికి అయిన తర్వాత అంటే మనం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం లేదు, ఇన్సల్ట్ చేయడం లేదు. సో చాలా వెనుకబడిపోతారు అనక. మన డ్రెస్సింగ్ సెన్స్ నుంచి మొదలుకుంటే, మన యొక్క పర్సనల్ హ్యాబిట్ నుంచి మొదలుకుంటే, ఈవెన్ ఎడ్యుకేషన్ పరంగా, ఇంగ్లీష్ పరంగా, టాకింగ్ పవర్ పరంగా చాలా వెనుకబడిపోతున్నారు. సో ఆ రకంగా వాళ్ళకు అందాల్సినటువంటి అంటే సర్టిఫికేట్ సంబంధించినటువంటి స్థాయి ఉద్యోగం వాళ్ళకి అక్కడ దొరకలేదు. మళ్ళీ వాళ్ళు ఆడిపోయి స్టీవార్డ్గానో, క్లీనర్గానో, పెట్రోల్ బంకులో పనిచేయవలసి వస్తుంది. కనుక నాణ్యమైన విద్యగిన వాళ్ళకి దొరికినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు రాణించగలుగుతారని చెప్పి నా యొక్క గట్టి అభిప్రాయం అన్నట్టు. అంటే గ్రామంలో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తారు? మీరు ఏ గుర్తు నుంచి పోటీ చేస్తారు? ప్రస్తుతం నేను ఇండిపెండెంట్ నిలబడ్డానండి. అయితే నా గుర్తు అయితే లేడీస్ బ్యాగు, బ్యాలెట్ పేపర్ మీద నంబర్ 5 మీద ఉంటుంది. సో దాదాపు 6 అభ్యర్థులు నిలబడ్డారు. సో ఇంతమంది కూడా అవసరం లేదు. ఈ రోజుల్లో ఏంటంటే ఈ యొక్క సర్పంచ్ పదవి అన్నది ఒక చిన్న పిల్లగాడు కదా ఏడిస్తే మనం ఒక చాక్లెట్ బిస్కెట్ ఇస్తాం చూడు, అంటే పూర్తిగా ఏలు ముద్ర కూడా నేను వెళ్తా అంటే నేను వెళ్తాను, నేను నిలబడతా అంటే నేను నిలబడతా. కనీసం సర్పంచ్కి ఉండాల్సిన స్థాయి ఏంది, అర్హతలు ఏంది, ఎడ్యుకేషన్ ఏంటి, నువ్వు ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్తావు, నీకు ఇలా పోరాడే శక్తి పటిమ ఉందా లేదా, ఇవేవి తెలుసుకోకుండానే పాపం అది అంటే నేను వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం లేదు కానీ కొంచెం అంతా నన్ను విజ్ఞత ప్రదర్శించాలి. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తానండి. నేను గల్ఫ్లో పనిచేసినప్పుడు హెచ్ఆర్ మేనేజర్ పనిచేయమని చెప్పి నాకు 10 సంవత్సరాల ముందే అవకాశం వచ్చింది. బట్ ఐ రిజెక్టెడ్. వై? ఎందుకంటే ఇంకా నాకు కేపబిలిటీ రాలేదు, ఆ స్థాయికి నేను పోలేదు. స్టిల్ నాకు ఇంకా కొంచెం ట్రైనింగ్ కావాలి, ఇంకా కొంచెం అనుభవం కావాలి. అప్పుడే నేను ఆ జాబ్కు నేను సరైన న్యాయం చేయగలుగుతాను. అట్లనే సర్పంచ్ పదవి అనేది కూడా చిన్నపిల్లాడి విషయం కాదు. ప్రతి పల్లెల్లో చూసినట్టయితే ప్రతి ఒక్కరు సర్పంచ్ అంటారు కానీ కనీసం మాట్లాడే అవగాహన ఉండదు. ప్రజలతో ఎలా మమేకం కావాలనే ఇంగిత జ్ఞానం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే నిధుల గురించి ఎట్లా మాట్లాడాలో తెలియదు. సర్పంచ్ ఆల్మోస్ట్ ఇంచుమించు ఒక కలెక్టర్కి ఉండాల్సిన కమ్యూనికేషను, ఆ నాలెడ్జ్ ఉండాలి అని నా అభిప్రాయం. నేను గట్టిగా దాన్ని విశ్వసిస్తాను, నమ్ముతాను కూడా. కానీ తెలుసో తెలియకుండా కొందరు వేసారు, అభ్యర్థులు పోటీ దిగిర్రు. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసుకోను. కొంచెం ఆలోచించండి, కొంచెం పెంచుకోండి విజ్ఞత, అప్పుడు పోటీ చేయండి. కానీ తెలిసినా తెలియకుండా కానీ నేను చేస్తాను చెప్పి ముందుకు వచ్చి ఊరిని అదోగతి పని చేస్తే అది మంచిది కాదని చెప్పి నా యొక్క స్ట్రాంగ్ ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. అయితే గ్రామంలో ఉన్నటువంటి గతంలో సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా చేసినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు మీ ఊరిలో ఒక వ్యక్తికి మద్దతుగా నిలుస్తున్నట్లు తెలిసింది, సర్పంచ్ అభ్యర్థికి. అంటే మీరేమో ప్రజాసేవ చేయడానికి గత 30 సంవత్సరాలుగా గల్ఫ్ కార్మికుడిగా అనుభవించి, కష్టసుఖాలు అనుభవించి ఉన్న ఊరికి సేవ చేద్దామని ఇప్పుడు ప్రజెంట్ మీరు నిలబడ్డారు. అంటే పోటీ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? పోటీ ఇంతకుముందు అంటే సరి అయిన వ్యక్తి దిగినప్పుడు పోటీ అనేది వన్ సైడ్ అయి ఉండే. కానీ ఈసారి మార్పాక గ్రామానికి ఒక సరి అయిన వ్యక్తి దొరికిండు. అది ప్రజలే నన్ను నుంచి వాళ్ళు చెప్పిస్తున్న మాట అన్నమాట. అయితే ఇంతకుముందు ఉన్న వ్యక్తులు మీరు ఎవరినైనా అడిగి చూడండి, వాళ్ళ నిజ జీవితంలో రియల్ లైఫ్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు. ఏ రోజు కూడా వాళ్ళ శరీరం నుంచి ఒక్క చెమట సుక్క అడవలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ జలసాలకు అలవాటు పడ్డారు, తిరుగులకు అలవాటు పడ్డారు. మళ్ళీ ఎలక్షన్లను అడ్డం పెట్టుకొని వీటి మీద ఫండింగ్ చేసి మళ్ళీ ఏ రకంగా దోపిడీకి తెరదీయాలని చెప్పి ఇదే ఆలోచన, ఇదే ప్లానింగ్ తప్ప మరి వేరే ప్లానింగ్ అంటూ వాళ్ళ దగ్గర అస్సలే లేదండి. మీరు అవసరం అంటే ఏ వ్యక్తిని కదిలించినా వాళ్ళకి చెప్తారు. వాళ్ళు చేసే పని ఏంటిదంటే, వేసే వృత్తి ఏంటంటే, ఒకప్పటి నుంచి మేము 15 ఏళ్ళ నుంచి ఉన్నాం, 20 ఏళ్ళ నుంచి ఉన్నాం, మాకు రాజకీయాల దిక్కు, రాజకీయాలు అయిపోతే మేము బతకలేము, మాకు అప్పులు అయిపోయినాయి, నిస్సిగ్గుగా చెప్తున్నారు. మాకు అప్పులు అయిపోయినాయి, ఇళ్ళకి వస్తేనే మేము ఏదో చేయగలుగుతాం, ఇంత సంపాదించుకోగలుగుతాం. మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అండి? రాజకీయాలు ఏ ధ్యేయంతో వస్తున్నారు, ఏం చేయాలని వస్తున్నారు? మీ అప్పులతో దీనికి ఏం సంబంధం అండి? నాకు అర్థం కాదు. మేము ఏమన్నావా? అది కాదు కదా. అంటే నీ ఉద్దేశం ఏంటంటే ఇళ్ళకి రావాలి, మళ్ళీ ఎక్కడ ఏ పెంచాలి, ఏం పెట్టాలి, ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా లోపటేసుకోవాలని చెప్పి చేసేది చారానా, దోసుకునేది బారానా. అడిగే నాతులేడు ఇక్కడ. అందరూ ఒకటైపోయారు. నువ్వు నా ఈపుకు, నేను నీ ఈపుకుతా. ఈ చందంగా తయారైంది. నా మార్పక గ్రామే కాదు, ఆల్మోస్ట్ అన్ని పల్లెలలో ఇదే రకంగా తయారైంది. ఒక్కోసారి చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక సరైన వ్యక్తి ఆ జాబ్కు సరైన వ్యక్తి రాజకీయాలకు వచ్చినట్టు దానికి సరైన న్యాయం చేయగలుగుతాడు. లేకపోతే ఏమైతే ఇదే చిందర బిందర అయిపోతుంది. సాయంత్రం కావాలి, ఓ 10 వాడకట్టి ఒక 4 మనుషులు ఉంటారు, వాళ్ళని కూడగొట్టుకోవాలి, మీటింగ్లో పెట్టుకోవాలి, తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, వాళ్ళకి ఫండింగ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళే, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా వీళ్ళే. పాపం చాలా మంచి, మరి వీళ్ళ అప్పులు తీరే కదా అట్లా మాట్లాడకపోతే. ఆ రకంగా తయారైంది మా ఊళ్ళలో. ఇప్పుడు ఎల్లుండి జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో బూరా దేవనంద్ గెలవడానికి గ్రామస్తులకు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టబోతున్నాడు అంటే మీరు ఏం చెప్తారు? అసలు యాక్చువల్లీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి.
ఎందుకు ఖర్చు పెట్టాలి మనం? ఎలక్షన్ కోడ్ ప్రకారం 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. అవి చిన్న చిన్న టిఫిన్లు కాఫీలకు అంత మొత్తం సరిపోతుంది. లంచం అనే మాట అసలు అది గెలిపే కాదండి. నైతికంగా నేను ఎప్పుడో గెలిచిపోయినా. ఎప్పుడైతే ఈ 3-4 తలకాయలు ఒకటైపోయినాయో నా మీద ఎలాంటి రిమార్కు లేకుండా కానీ భూతత్వంలో పెట్టి లెంకుతున్నారు. ఏమైనా దొరుకుతుంది ఎవరికి ఎలాంటి చిన్న కీస్మితి కూడా దొరకలేదు. సో వాళ్ళు ఏం పడేది ఏమున్నదిగా, వాళ్ళు నమ్ముకున్నది సాయంత్రం కావాలి, ప్రతి వాడకట్టుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఓ 4 పోకిరికలను తయారు చేసుకోవాలి, కలాస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. సో ఈ వ్యవస్థకు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లో కేవలం 1,50,000 రూపాయలలో మీరు చిన్న చిన్న పనులు ఏమైనా చేసి పెట్టండి. కాఫీలు, టీలు, పాపులేట్స్ వగేరా, ఇంత డీజే మీరు చూసి కావచ్చు రాకపోవచ్చు డీజే, ఇంతకు మించి నాకు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మంది కోరుకునేది అంటే అయ్యా ఖర్చులు పెట్టకు, వాళ్ళు ఆల్రెడీ పెట్టుకుంటారు, వాళ్ళు దోసుకునేది బాగున్నది, వాళ్ళు పెట్టుకొనివ్వండి, మేము మీకు ఓటేస్తామని చెప్పి నా వెనుక మొత్తం జనం తిరుగుతున్నారండి. చివరిగా మీ గ్రామస్తులకు ఏం చెప్తారు మీ గుర్తుపైన, మీరు మీ విజన్ పైన? నా విజన్ ఒకటేనండి. వేరే వాళ్ళలాగా నేను అదొకటి ఇదొకటి ప్రామిస్ చేసి అరికుంటంలో వైకుంఠం, అరిచేతుల వైకుంఠం చూపించడానికి కాదు. నేను దయచేసి నన్ను నమ్మండి. నేను చెప్పిన మౌలిక వసతులు కావచ్చు, మీకు రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, కొందరికి పాపం ఇందిరమ్మ ఇండ్లు రాలేవు, కొందరికేమో పింఛన్లు రాలేవు, కొందరికేమో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఇల్లు కట్టుకున్న ద్వారా కొందరికి తంబాలు లేవు, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయింది, విద్యా వ్యవస్థ కూడా ఆల్మోస్ట్ మన స్కూల్ను చూసుకుంటుంటే స్ట్రెంత్ అసలుకే లేదు. ఇలాంటి చాలామంది. అది కాకుండా కొందరు ఎట్లున్నారంటే, మనకు పల్లెటూళ్ళలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి, గట్టి కాడ కావచ్చు, భూమి కాడ కావచ్చు. పాపం వీళ్ళకు ఆ పని చేసి పెడతానని చెప్పి ముందుగా పోయేది వీళ్ళే. నాతో అవుతుంది. ఉదాహరణకు మీ దగ్గర ఒక పాడు భూమో లావన్ పట్టణం ఉన్నది, నేను చేసి పెడతానంటావు, నమ్ముతావు. మీరు నమ్మి పాపం వాళ్ళు పుస్తలు తాడు అమ్ముకోను, ఇంకేదో అమ్ముకోను, మిత్తికి తీసుకొచ్చి ఆ పైసలు వాళ్ళ చేతిలో పెడతారు. జేబులో పెట్టుకుంటారు, ఆ పని చేయించాడు, మనం చేయించాడు, కలిసి మేళ్ళ కొద్ది దింపుతుంటాడు. ఇది ఈ ఊళ్ళోనే కాదు, నేను ఒక్కరిని బ్లేమ్ చేయండి ఈ పార్టీ ఆ పార్టీ అని. ప్రతి పార్టీలో ఇలాంటి ఇక వల్గర్ భాష యూజ్ చేస్తే కానీ ఇలాంటి నాయకులు ఉన్నారు. సో ఇది చూసి నాకు చాలా బాధ అనిపించింది. పోనీ అడుగుదామంటే వాళ్ళ చుట్టూ ఉన్న కోటారి మొత్తం వాళ్ళే, ఎందుకంటే వాళ్ళకి ఆమ్యామాలు అంతున్నాయి కదా. సో వాళ్ళు కూడా ఏం కాదు తీయమ్మా చూసుకుంటాడు చేస్తాడు, ఇలా ఏళ్ళకి కడతాయి కానీ వాళ్ళ సమస్యలు తీరై వాళ్ళ పనులు కావు, ఏ విషయంలో చూసుకున్నా కానీ. సో గ్రామస్తులారా, అధైర్యపడకండి. నేను మీకోసం నేను ఇక్కడున్నాను, నేను వచ్చినా, నేను పోరాడతా, నేను గెలుస్తా అనే నమ్మకం అయితే నాకున్నది మీ దయ వల్ల. సో నేను ప్రామిస్ చేసిన కంపల్సరీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి స్ట్రాంగ్ బిలీవ్ నా ఉన్నది. ఇంకోటి, నేను గెలిచిన తర్వాత ఇప్పుడు అంటారు కదా ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతాడని చెప్పి, నేను పార్టీల వెంట పడగాల్సిన అవసరం నాకు లేదండి. నమ్మండి నన్ను. పార్టీలే అవసరం అనుకుంటే మన వెంట వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు ఏ పార్టీ అయినా సరే, ఒకవేళ మీరు నిలబెట్టిన పల్లెల్లో నిలబెట్టిన నాయకులైన చక్కగా లేరు అంటే దయచేసి మీరు స్కానింగ్ చేయండి, మీరు వాళ్ళ బయోడేటా చేయండి, అలాంటి వాళ్ళని సమూహంగా మార్చేయండి. మార్పు అనేది మొదలు కావాలి పల్లెటూళ్ళ నుంచే. ఒక మంచి వ్యక్తి గెలిచింటూ ప్రజల అండదండలతో అంటే అలాంటి వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకోండి తప్ప ఇలాంటి దగాకోరు లూటుకోరు నాయకులను మాత్రం అసలు మీ పార్టీలో ఉంచుకోండి. ఏ పార్టీ కూడా ఇది మంచిది కాదు. మార్పు మొదలైతే మీ పార్టీలలో పల్లెల నుంచే మొదలు కావాలి, అప్పుడే అభివృద్ధి అన్నది సాధ్యమవుతుందని చెప్పి నేను చెప్తున్నాను ఈ రకంగా. రైట్, ఇది మారుపాకలో ఎల్లుండి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బూర దేవనంద్ పోటీ చేస్తున్నటువంటి లేడీస్ పర్స్ గుర్తుపై ఓటు వేసి గత 30 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించి కల్పు జీవితాన్ని అనుభవించినటువంటి చివరిగా తను పుట్టి పెరిగినటువంటి గ్రామానికి ఒక సేవ చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో వచ్చాడు. ఒక ప్రణాళికబద్ధమైనటువంటి విజన్తో ముందుకు వెళ్తున్నటువంటి ఆయన మాటలు చూస్తే కనబడుతుంది. మరి గ్రామస్తులు మాత్రం ఎలాంటి తీర్పిస్తారో తెలియాలంటే ఎల్లుండి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ హరీష్తో ప్రశాంత్, TV8 మారుపాక నుంచి.